రమణయ్య, బాబుకి ఈరోజు కౌన్సిలింగ్ ఉంది. నిద్ర లేపు. అలాగే. ఆగు. లేచాక ఈ కాఫీ ఇవ్వు. అలాగే. బాబు బాబు. ప్రియా 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 ఏంటి బాబుది? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కాఫీ తెచ్చాను బాబు. చా వెళ్ళు. అమ్మా, ప్రేమలో పడితే పిచ్చి ముదురుతుందని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంకా నయం, ఆ ప్లేస్లో నేనున్నాను కాబట్టి సరిపోయింది. కానీ అదే ఆ అమ్మాయి ఉండుంటే. హాయ్ ప్రియా. అబ్బా, అందరిలోనూ వీడే కనిపిస్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు? దిస్ ఇస్ ఫర్ యూ. ఎవరు మీరు? అమ్మని 4 నెలలు కనిపించకపోయేసరికి ప్లేట్ తిప్పేసినట్టుంది. నేను ప్రియా, నీ బాలుని. హే పోపోవయ్యా, నిజం చెప్పు. ప్రిన్సిపల్వా స్వీపర్వా? ఉండు, నువ్వు ఇలా చెప్తే వినవు. బాలు, నిజంగా నువ్వేనా? నువ్వేంటిక్కడ? ఎవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు అలాగే ఉంది. అయినా దూరంగా ఉండి కాదు, దగ్గరగా ఉండి అట్రాక్షన్ లో ఉండే ఫీలింగ్స్ తట్టుకోవాలి. అందుకే కాలేజీ మార్చుకొని ఇక్కడికి వచ్చాను. నిజమా? దూరంగా ఉంటేనే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక పక్కనుంటే ఏయ్ మళ్ళీ అట్రాక్షన్. పోరా, ప్రేమ ఆకర్షణ నాకు అనవసరం, నాకు పిచ్చెక్కుతుంది. ఇలాగే యూత్ అందరూ పిచ్చిలో ఉన్నారు, దాన్ని దూరం చేయడానికే మన ప్రయత్నం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పటి నుండి మనలో కలిగే ఫీలింగ్స్ రోజు నోట్ చేసుకోవాలి. డైలీ సాయంత్రం కలిసి డిస్కస్ చేయాలి. ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి టెక్నిక్స్ కనుక్కోవాలి. అలా 6 సంవత్సరాలు మనం కనుక్కున్న టెక్నిక్స్ ప్రేమికులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మన పేరెంట్స్ కి మనది నిజమైన ప్రేమని నిరూపించాలి. అర్థమైందా? ఏమర్థమైంది? రేపు సాయంత్రం ఇలాగే కలుస్తామని. పద. షీ సిన్సియర్. నాలో మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. తప్పదు, కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ ఏం నోట్ చేసావో చెప్పు ప్రియా. నాకు పదే పదే నువ్వే గుర్తొస్తున్నావురా. నాకు నిన్నే చూడాలనిపిస్తుంది. కరెక్ట్, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ నీకు నన్ను, నాకు నిన్ను చూడాలనిపిస్తే రేపు మనల్ని చూడ్డానికి ఎవరు ఉండరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. రిజల్ట్ అంటే? రిజల్ట్ అంటే మనకి ఏదైతే ఫీలింగ్ కలిగిందో ఆ ఫీలింగ్ యొక్క బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్. దానివల్ల బెనిఫిట్స్ ఎక్కుంటే అది గుడ్ ఫీలింగ్, ప్రాబ్లమే ఉండదు, కంటిన్యూ చేయొచ్చు. డ్రాబ్యాక్స్ ఎక్కుంటే అది బ్యాడ్ ఫీలింగ్, కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నన్ను, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. దీనివల్ల మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. మన కెరీర్ పైన, స్టడీస్ పైన, పేరెంట్స్ పైన, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ డ్రాబ్యాక్స్. మనకు చూడాలనిపించిన ఒక్క నిమిషం మాత్రమే మనం ఆనందంగా ఉంటున్నాం. ఇదొక్కటే బెనిఫిట్. కాబట్టి బ్యాడ్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. పదే పదే ఇలాంటి జ్ఞాపకాలే గుర్తొస్తే రిజల్ట్ గుర్తు చేసుకుంటే ఫినిష్. సూపర్. అసలు నీకు థాట్ ఎలా వచ్చింది? ఏమో, చెప్పానుగా, మనసులో దృఢమైన అభిప్రాయం ఉంటే నడవలసిన దారి ఆ దేవుడే చూపిస్తాడని. ఇలా రిజల్ట్ గుర్తు చేసుకుని ఏ ఫీలింగ్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చా? ఓ, ఏ ఫీలింగ్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒసే ప్రియా, నువ్వు చదవ్వే. నువ్వు అలా ఉంటే మాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు. అదంతే లేవే, మనం వెళ్ళి బయట కూర్చొని చదువుకుందాం పదా. ప్రియా ప్రియా ప్రియా, నేను ప్రియా, బాలుని. దొంగ తెలుసులేరా? ఏయ్ ప్రియా, చెప్పే.
సంవత్సరాలు తట్టుకోవాలా? ఉప్పు కారం తిన్న వాళ్ళు ఎవరన్నా తట్టుకుంటారా? మరి అప్పుడు తట్టుకుంటానన్నావు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఏయ్, మరి ఇంత నాటుకొస్తావా? చెప్పానా? వదులు, నాన్నా! ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫీలింగ్స్ అన్ని నిజమైతే రిజల్ట్ ఎలా ఉంటుంది? షీఈస్ ప్రెగ్నెంట్. ప్రేమ కోసమై తలలో పడనే పాపం పసివాళ్ళు, అయ్యో పాపం పసివాళ్ళు, అయ్యో పాపం పసివాళ్ళు. ఇన్ని డ్రాబ్యాక్సా? నో, దిస్ ఈస్ అ బ్యాడ్ ఫీలింగ్. కంట్రోల్ ఇట్, కంట్రోల్ ఇట్. 4 marks. ఏంటి ప్రియా, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదా? ఎక్కడ్రా, బుక్స్ తెరవగానే అక్షరాలు కనిపించట్లేదు, నీ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నాను అనిపించట్లేదు నీకు? ఏమో, నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. తట్టుకోవడం నా వల్ల కాదు. చూడు ప్రియా, పేరెంట్స్ మనల్ని కష్టపడి చదివించేది ఎగ్జామ్ సరిగా రాయాలన్నంతగా ఇలా పిచ్చి వల్ల తయారవడానికి కాదు. ఈసారి కూడా అలాంటి జ్ఞాపకాలే వస్తే వాళ్ళు మనపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారనేది, మనం చదివించడానికి ఎంత కష్టపడుతున్నారనేది ఒక్క నిమిషం ఆలోచించు. ఎలాంటి పిచ్చి జ్ఞాపకాలైనా ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. డోంట్ రిపీట్, ఆలోచించు. అలాగే చేస్తాను. ప్రియా, ఏ ప్రియా, హ? ఏంటే ఇందాకటి నుంచి అదే పేజీలో ఉన్నావు? వాళ్ళు మనపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారనేది, మనం చదివించడానికి ఎంత కష్టపడుతున్నారనేది ఒక్క నిమిషం ఆలోచించు. అమ్మా ప్రియా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావమ్మా. మన అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మన ఇంటి డిజైన్ బ్రహ్మాండంగా వేయిస్తానే ఏమనుకుంటున్నావు? ఏమ్మా? గుడ్ మార్నింగ్ సార్. డ్రెస్ చాలా బాగుంది సార్. గుడ్ మార్నింగ్, రండి. బంజారే బంజో